హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కారన్. హిట్ 3 మూవీ ఇప్పుడే చూడడం జరిగింది. నాకైతే సినిమా అయితే చాలా బాగా నచ్చింది. అండ్ బయట అయితే మరి తెలియదు అందరూ లైక్ సినిమా గురించి అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. అసలు లైక్ ఇంటర్వెల్ తర్వాత కొన్ని 2 సీన్స్ ఉంటాయన్నమాట. లైక్ బ్లడ్ బాత్ టైప్ అనమాట. అసలు నాని అసలు యాక్టింగ్ చేసింది కదా, లైక్ కిల్లింగ్ అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. మన తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు దాకా ఏ సినిమాలో కూడా ఈ రేంజ్ కిల్లింగ్ జరగలేదు. ఈవెన్ బోయపాటి సినిమాలో కూడా కిల్లింగ్ జరిగింది, కానీ అది ఎక్కడో కొంచెం ఓవర్ డామినేట్ చేసినట్టు అనిపించింది. కానీ ఎక్కడా కూడా కిల్లింగ్ అనేది ఓవర్ డామినేట్ చేసినట్టు అనిపించలేదు. పర్ఫెక్ట్ మ్యాచింగ్ అక్కడ. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఆ కిల్లింగ్ అనేది అసలు అవసరం ఖచ్చితంగా. దాని తగ్గట్టే ఆ కిల్లింగ్ అనేది పెట్టారు. నాకైతే అసలు మైండ్ బ్లాక్ అయిందన్నమాట. అసలు వెంట్రుకలు లేచినవి పడ్డాయి. నాని చంపుతున్న ఒక్కొక్కరిని అసలు ఒక్కొక్కరిని చంపుతుంటే తలలు ఎగిరి పడుతున్నాయి. అసలు రక్తం రక్తం ఏరులే బారుతుంది. అసలు సిల్వర్ స్క్రీన్ ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఒక బ్లడ్ బాత్ అనేది చూసింది. సిల్వర్ స్క్రీన్ మొత్తం రక్తంతో తడిసిపోయిందనమాట అసలు. అండ్ నాని యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులు చేసిన ఒక యాక్టింగ్ ఒక ఎత్తు అయితే, ఈ సినిమాలు చేసిన యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అనమాట. నానిలో ఉన్న ఒక కోపాన్ని ఒక యానిమల్ని అయితే బయట తీసుకొచ్చని చెప్పాలి. మనం ఇంతకుముందు లైక్ రీసెంట్గా మ్యాక్రో కానీ యానిమల్ సినిమా చూసినప్పుడు మనకి లైక్ రక్తం ఏర్లే పారడం, కిల్లింగ్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉండడం మనం చూసాము. మళ్ళీ మన తెలుగులో ఇలాంటి సినిమా అని చెప్పాలి. అసలు సినిమా అయితే లైక్ చాలా బాగా నచ్చింది నాకైతే. అందరిలో ఒక చిన్న కోపం అనేది ఉంటుందన్నమాట. అప్పుడు మనకి ఏముందంటే ఏదైనా చేసేయాలనిపిస్తుంది, మనం కంట్రోల్ చేసుకుంటాం. కానీ ఎందుకంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అలాంటిదే ఎవరైతే కోపాన్ని కంట్రోల్ లేకుండా ఉన్నదో అట్లాంటి బ్యాచ్. అందులో హీరోస్ న్యాయం వైపు ఉండేవాడే మన నాని. అండ్ కొంతమంది ఇంకో బ్యాచ్ ఉంటుంది, మొత్తం వాళ్ళందరినీ చంపాలంటే అరగడుతూ ఉంటారు. వీళ్ళకి అసలు నానికి వాళ్ళ మధ్యలో ఫైట్ ఉంటుంది కదా, నెక్స్ట్ లెవెల్ అసలు మామూలుగా లేదు. నాని కూడా లైక్ ఆ ఒక బ్యాచ్లో అయితే ఎంటర్ అవుతారు అనమాట. కిల్లింగ్ బ్యాచ్లోకి ఎంటర్ అయ్యి అసలు రింగ్లో ఫైట్ ఉంటుంది కదా, అసలు అమ్మాయిని చూడకుండా నరికేస్తారు. అసలు మామూలుగా లేదు, అసలు నెక్స్ట్ లెవెల్ అసలు అది. ఈ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే సినిమా అయితే బాగా నచ్చింది. మీరు కానీ ఒక వైలెంటిక్ మూవీ, ఒక లైక్ గుడ్ వైబ్ అంటే లైక్ అంటే ఒక వైలెన్స్ని బాగా ఇంట్రెస్ట్ అయితే లైక్ నచ్చుతో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ మూవీ అయితే ఎంజాయ్ చేస్తారు. నాకైతే ఈ సినిమా నచ్చింది. అండ్ ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ కారణం అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.